కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తెలియకుండానే వారి పేరిట లోన్ తీసుకుంది. ఆ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. చివరికి యాజమాన్యం దిగొచ్చి రైతుల లోన్లు వెంటనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది. రైతులకు తెలియకుండా 2500 మంది రైతుల పేరు మీద పంట రుణాలను గాయత్రి షుగర్స్ యాజమాన్యం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంకులో గాయత్రి షుగర్స్ యాజమాన్యం రుణాలు తీసుకుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతాల రైతులు చెరుకు పెట్టుబడులు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారంలో యాజమాన్యానికి తమ పాస్బుక్స్ ఇస్తుంటారు. సుమారు 2500 మంది రైతుల పాస్బుక్స్ అలా యాజమాన్యం దగ్గర ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ చేయడంతో రైతులకు రుణమాఫీకి సంబంధించిన మెసేజెస్ వచ్చాయి. దాంతో ఆశ్చర్యపోయిన రైతులు విషయం ఆరా తీశారు. తాము ఏ బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని, మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోయారు రైతులు. మరి సమాచారం ఫోన్లకు రావడంతో మేమైతే అప్పు తీసుకోలేం. మరి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? నాందేవ్వాడ నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి మేము కరెక్టే తీసుకున్నాం, రైతుల పేరు మీద తీసుకున్నాం, మేము టయాప్ అయినాం, బ్యాంకు టయాప్ అయి తీసుకున్నామని చెప్తే మేము అడిగినాం. రేపు గాయత్రి ఫ్యాక్టరీ దివాళి తీస్తే మరి రుణాలు రైతు కట్టాలన్నా, రైతుకు తెలియకుండా తీసుకున్నారంటే రైతుకు తెలిసే అన్నారు. 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో తాము రుణాలు తీసుకోలేదని, ఎలా మాఫీ అవుతుందని ఆందోళనకు దిగారు. ఇంకా 2100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ అధికారులు చెప్పడంతో ఇష్యూ సీరియస్ అయింది. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. అయితే విషయం బయటకు పొక్కకుండా గాయత్రి షుగర్ యాజమాన్యం జాగ్రత్త పడడంతో ఇన్నాళ్లు బయటికి రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారంటున్నారు రైతులు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్తుండేవో. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తుందని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. విషయం బయటికి రావడంతో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి తమ ఫ్యాక్టరీ ద్వారా 90 మంది ఫీల్డ్ అధికారులను నియమించామని తెలిపారు. 2003 నుంచి నిజామాబాద్లోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి ప్రతి సంవత్సరం రుణం తీసుకోవడం జరిగిందని, 2023-24 షుగర్ సీజన్ కు గాను గాయత్రి షుగర్, మ్యాగీ షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి 19,30,00,000 రూపాయలు రుణం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రుణమాఫీలో భాగంగా ఎంత డబ్బు మాఫీ అయిందో ఆ డబ్బులు 10 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతుల పేరున షుగర్ ఫ్యాక్టరీతో టైఅప్ పై లోన్ తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మాకు కూడా జన్కో నుంచి ఒక డబ్బులు కొంత రావాల్సింది ఉంది, వాటి కూడా మేము 10 కోట్లు వాటి కోసం ఎదురు చూస్తున్నాం. ఏదైనా సరే ఎక్కడైనా డబ్బులు చేసి 10 రోజుల్లో మొత్తం ఏదైతే ఉందో ఇది రైతు పేరున రుణం ఉందో, లోన్ ఉందో ఆ లోన్ అంతా క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులకి చూసే బాధ్యత మాది. రైతుకి ఎటువంటి రుణమాఫీలో మా ద్వారా జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, మేము సమాధానం చెప్తాం. గాయత్రి షుగర్స్ నుంచి అంత అనుబంధం కలిగి ఉంది మాకు రైతులతోటి. ఈ కన్ఫ్యూజన్ కొంచెం రుణమాఫీ వలన ముందు మాకు బ్రాంచ్ మేనేజర్ చెప్పిన 10 రోజుల ముందు మేము ముందే కట్టడానికి ఏర్పాట్లు చేసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు అది తెలిసినాక సెప్టెంబర్ వరకు వద్దు, మనం ఇప్పుడే కడదామని ఎండీ గారికి చెప్పాం. అందరూ చేసి ఇప్పుడు అమౌంట్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. రైతులకు తెలియకుండా రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్స్ యాజమాన్యం విషయం బయటికి పొక్కడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారా, రైతులు ఒప్పుకుంటారా చూడాలి. మరోపక్క బ్యాంకు సిబ్బంది తమకు ఇష్యూతో సంబంధం లేదని, ఎప్పట్లాగే బైబ్యాక్ ఒప్పందం ప్రకారం రుణాలిచ్చామని సింపుల్ గా జవాబిచ్చారు.